హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. ఫైనల్లీ మనకి తెలంగాణ జాబ్ క్యాలెండర్ నుంచి మరో నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక చూడండి, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి స్టాఫ్ నర్స్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్గా 2000కు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 28th నుంచి స్టార్ట్ అవుతుంది. 14th అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందికి రండి, ఎడిట్ అప్లికేషన్ వచ్చేసినైతే మీకు 16th 17th నాడు మీరు ఎడిట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ అనేది 17th నవంబర్ నాడు ఉంటుందన్నమాట. ఓకేనా, 17th నవంబర్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి స్టాఫ్ నర్స్ వేకెన్సీ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1576 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత తెలంగాణ విద్యా విధాన పరిషత్లో మనకి 332 వేకెన్సీ ఉన్నాయి. ఆయుష్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో 61 ఉన్నాయి. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్లో ఒకటి ఉంది. అండ్ ఆ తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్లో మనకి 80 ఉన్నాయి. టోటల్గా 2050 అంటే 2050 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. టోటల్గా మనకి మీకు శాలరీ వచ్చేసినైతే 36,750 అనమాట బేసిక్ పే. హెచ్ఆర్ఏ మిగతా అలవెన్స్లని కలిపి 45,000 వరకు కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినది, మీకు 80 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. బట్ 20 మార్క్స్ మాత్రం మీకు గవర్నమెంట్ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికి 20 మార్కులు అనేది కేటాయించారనమాట. టోటల్గా 100 మార్క్స్ అనమాట. ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 20 మార్క్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళ సర్వీస్ ప్రకారం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసినది మనకి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ అనమాట. ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ అనేది మీరు చేసి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇది ఇప్పటి వరకు చేసుకోకపోతే ఇప్పుడన్నా చేసుకోండి. ఓకేనా. అండ్ మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు మీరు చేసుకోవాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసింటే 18 to 46 ఇయర్స్ అనమాట. ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా 5 years రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే 500 రూపీస్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే మనకి 200 రూపీస్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఈ 200 రూపీస్ అనేది మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ 500 మాత్రం అందరూ పే చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓబీసీ అందరు పే చేయాల్సిందే. ఓకేనా. అండ్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, తెలుగులో ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాదు, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఇది నర్సంపేట. సో ఇవన్నమాట మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఇక్కడ చూడండి, టోటల్గా 7 జోన్స్ వైజ్గా మీకు వేకెన్సీ అనేది డివైడ్ చేశారు. టోటల్గా 7 జోన్స్లో మీకు ఫిలప్ అనేది చేస్తున్నారనమాట. సో జోనల్గా మీ వేకెన్సీ ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. సో మీకు ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 80 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 80 క్వశ్చన్లు వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ చూసుకోండి. ఓకేనా, సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇదండి మనకి తెలంగాణ బోర్డు సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి.